ఈ పాలు తాగితే మీరు చచ్చిపోతారు. అదేంటి రోజు తాగుతున్నాం కదా మేమేం చచ్చిపోవట్లేదంటే, ఈ పాలు తాగితే మీరు స్లోగా పాయిజన్ తీసుకున్నట్టే. ఇది స్లో పాయిజన్ లాంటిది. ఈ పాలు ఎక్కువ నిల్వ ఉండటానికి ఫార్మలిన్ అండ్ మన పొంగేముందంటారు తెలుసా, దెబ్బలకు వాడతారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ దాన్ని వాడతారు. ఈ ఫార్మలిన్ అనేది పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాడతారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దాంట్లో బ్యాక్టీరియా చాలా స్లోగా పోవడానికి వాడతారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మీరు డైలీ దీన్ని తాగటం వల్ల మీ కడుపు అంటే మీ స్టమక్లో డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లో అవుతుంది. ఎందుకంటే మీ కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి. మీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే, ఈ పాలు తాగడం వల్ల మీరు పొందేది ఉండదు. దీంట్లో ఉండే ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఆల్రెడీ చచ్చిపోతాయి. ఎందుకంటే ఈ పాలు ఎక్కువ నిల్వ ఉండటానికి 130 డిగ్రీల నుంచి 160 డిగ్రీల వరకు వీటిని కాచి వేడి చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఈ పాలు అనేవి దాంట్లో ఉన్న శక్తి అనేది కోల్పోతాయి. అంటే మీరు దాన్ని తాగినా యూజ్ ఉండదు. ఆల్రెడీ వేడి చేసిన పాలే కాబట్టి మళ్ళీ మీరు వేడి చేయటం వల్ల అవి ఇంకా తగ్గిపోతాయి. దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఇంకా అసలు విషయానికి వస్తే, ఈ ఫార్ములని దేనికి వాడతారంటే, శవాలని ప్రిజర్వ్ చేయడానికి వాడతారు. దానివల్ల ఎక్కువ కాలం అవి పాడవకుండా ఉంటాయి. అందుకోసమే దీన్ని యూజ్ చేస్తారు. హెల్తీగా ఉండే పాలు కావాలంటే మీరు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఎటువంటి కలపరు కాబట్టి అవి చాలా హెల్తీ. మీరు తాగడానికి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. వాళ్ళకి కూడా మీరు చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.